అక్షయ్ దయాకర్ ఇంటికి వచ్చి అవనితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అవని, ప్రణతి పెళ్ళికి నువ్వు ఎలాగైనా రావాలి, నువ్వే దగ్గరుండి ప్రణతి పెళ్లి జరిపించాలి, నీ చేతుల మీదుగానే ప్రణతి పెళ్లి జరగాలని చెప్పి అంటాడు. అది వినగానే అవని ఇలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్షయ్ ఆ మాట అనేసరికి అవని ఇలా అంటూ ఉంటుంది, అయితే నేను ఆ ఇంటికి ఎలా రావాలండి? మీ ఇంటి కోడలుగా రావాలా, లేదంటే ఒక టీచర్గా రావాలా, లేదంటే ఇంకెలా రావాలి చెప్పండి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్షయ్ మాత్రం లేదు అవని, నువ్వు ఎలాగైనా సరే ప్రణతి పెళ్ళికి రావాల్సిందే అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే సరే, నేను ప్రణతి పెళ్ళికి రావాలంటే నేనే ఇంటి పెద్ద కోడలని అందరికీ మీరు చెప్పండి, అలా అయితే నేను వస్తాను, లేదంటే రాను అని చెప్పి ఉంటుంది. ఇక అదే వినగానే అక్షయ్ అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక అక్షయ్ ఇంటికి వెళ్ళగానే పార్వతి అయితే ఏంటి ఒప్పుకుందా, వస్తానని అన్నదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఇలా అంటూ ఉంటాడు, తను ఇక్కడికి రావాలి అంటే తను ఒక కండిషన్ పెట్టింది, అదేంటంటే ప్రణతి వల్ల అత్తయ్య మామయ్య వీళ్ళందరికీ కూడా అవనియే పెద్ద కోడలని మనం పరిచయం చేయాలి, అవనియే పెద్ద కోడలని చెప్పాలని అవని కండిషన్ పెట్టింది, అలా అయితేనే వస్తానంది, లేదంటే రానని చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే పార్వతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక తను ఈ ఇంటికి రానవసరం లేదులే అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది. అది వినగానే అక్షయ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.